కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. ఖమ్మం జిల్లాలో తల్లాడ మండలంలోని తల్లాడ, మిట్టపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఉపాధి హామీ కూలీలకు పనిముట్లు పంపిణీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 25,000 మంది కూలీలు పనిచేస్తున్నారని, వారందరికీ వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఇచ్చే క్రమంలో గతంలో ఉపాధి హామీ పథకం పెద్ద ఎత్తున జరిగేది. దురదృష్టవశాత్తు ఈ పథకం కొంత నీరుగారుతుంది. గతంలో మీ పనిముట్లకు కొంత ప్రోత్సాహం ఇచ్చేది, గడ్డపార్లకు, పార్లకు. లేదు, ఈ ఎండ దెబ్బ తగలకుండా ఎండాకాలంలో 30% అదనంగా బోనస్ ఇచ్చేవారు. టెంట్లు ఇచ్చేవాళ్ళు, మంచినీళ్ళకు కూడా డబ్బులు వచ్చాయి. ఇచ్చే క్రమంలో గతంలో ఉపాధి హామీ పథకం పెద్ద ఎత్తున జరిగేది. దురదృష్టవశాత్తు ఈ పథకం కొంత నీరుగారుతుంది. గతంలో మీ పనిముట్లకు కొంత ప్రోత్సాహం ఇచ్చేది, గడ్డపార్లకు, పార్లకు. లేదు, ఈ ఎండ దెబ్బ తగలకుండా ఎండాకాలంలో 30% అదనంగా బోనస్ ఇచ్చేవారు. టెంట్లు ఇచ్చేవాళ్ళు, మంచినీళ్ళకు కూడా డబ్బులు వచ్చాయి. ఇచ్చే క్రమంలో గతంలో ఉపాధి హామీ పథకం పెద్ద ఎత్తున జరిగేది. దురదృష్టవశాత్తు ఈ పథకం కొంత నీరుగారుతుంది. గతంలో మీ పనిముట్లకు కొంత ప్రోత్సాహం ఇచ్చేది, గడ్డపార్లకు, పార్లకు. లేదు, ఈ ఎండ దెబ్బ తగలకుండా ఎండాకాలంలో 30